రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కీర్ జిన్నౌలాలో వరదలకు ఓ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో కిన్నౌర్ కైలాస్ మార్గంలో 413 మంది భక్తులు చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన ఐటీబీపీ సిబ్బంది యాత్రికులందరినీ కాపాడారు. జిప్ లైన్ మార్గం ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని నది దాటించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సహాయక చర్యల్లో 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయని, వరదల ధాటికి ట్రెక్కింగ్ మార్గాలు ధ్వంసం కావడంతో సహాయక చర్యల్లో తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. హరిద్వార్లోని వివిధ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గంగానది నీటి మట్టం పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక ప్రజలు ఘాట్ల నుంచి దూరంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు ఉత్తరాఖండ్లోని ఖీర్ గంగానది పరివాహక ప్రాంతంలో నిన్న జల ప్రవాహం విరుచుకుపడడంతో సగం గ్రామం కొట్టుకుపోయింది. మరోవైపు ఉత్తరాఖండ్లోని హర్ కి పౌరి భీమ్ గోడా రహదారిపై కొండపై నుంచి బండరాలు అకస్మాత్తుగా పడ్డాయి. ఈ సమయంలో అక్కడ బైక్ పై వెళ్తున్న 3 యువకులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.